హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి చాలా బోర్ కొట్టింది కదా. సో అలా ఈవినింగ్ టైంలో ఎగ్జిబిషన్ అయితే ఒంగోలులో పెట్టారండి. దానికి అలా టైంపాస్కి పిల్లల్ని తీసుకెళ్ళాము. ఇది వచ్చి పాత మార్కెట్, కూరగాయల మార్కెట్ దగ్గర అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి. ఇవన్నీ కూడా కిడ్స్కి చాలా మంచి గేమ్స్ ఉన్నాయి. బట్ అన్నీ ఎంజాయ్ చేయగలిగే వాళ్ళైతే వెళ్ళండి. ఇది ఒక ట్రైన్ ఉంది, అలాగే ఇలా బ్రేక్ డ్యాన్స్ ఉంది అండ్ జాయింట్ వీల్ ఉంది. అన్నీ కూడా ఉన్నాయండి గేమ్స్. ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. అలాగే ఐటమ్స్ ఏదైనా పర్చేస్ చేయడానికి బొమ్మలు కిడ్స్కి అంతా కూడా కిడ్స్కి చాలా యూజ్ అయ్యి ఉన్నాయి. సో వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాము చూడండి. ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ ఇదే ట్రై చేసాము. గ్లాస్తో అన్ని గ్లాసెస్ కింద పడాలి. సో ఏదో ఒక టెడ్డీ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఓన్లీ వన్ టైం 30 రూపీస్ తీసుకున్నారు. బట్ ఎవ్రీ టైము మేము 2 టైమ్స్ ఆడాము, కానీ సింగిల్ గ్లాస్ అయితే మిగులుతూ వచ్చింది. నెక్స్ట్ ఇలా రింగ్స్ గేమ్స్ అయితే ఆడాము. కిడ్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎందుకో మా పిల్లలకైతే అసలు ఇంట్రెస్టే చూపించలేదు. మాకు వద్దు, మేము ఆడము అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము చాలా ట్రై చేసి ఏం కాదు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇలా ట్రై చేయించాము. బట్ ఒక్కటి కూడా పర్లేదు. అన్నీ కూడా 50 అంటే 5 రింగ్స్ ఇచ్చారు, 6 రింగ్స్ ఇచ్చారు, 50 రూపీస్ తీసుకున్నారు. అలా అన్నీ కూడా 50, 30. ఇది కూడా అంతే, ఇది 50 రూపీస్. షూటింగ్ అయితే మా అందరం ట్రై చేసాము, పిల్లలతో కూడా ట్రై చేసాము. కానీ బెలూన్స్ అనేవి టప్ అని పగిలిపోయాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో అలా గాలిలో ఒక రాయేసినట్టు రాయేసామన్నమాట. బట్ అన్నీ కూడా పగిలిపోయాయి. పిల్లలతో కూడా ట్రై చేస్తే అన్నీ కూడా పగిలిపోయాయి. ఇదైతే కొంచెం పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎందుకో మా కిడ్స్కి అయితే అసలు ఇంట్రెస్టే చూపించలేదు. ట్రై చేయండి అని చెప్పిన మా వారు కూడా ట్రై చేశారు, తనకు కూడా ఒకటి పగిలిపోయింది. నెక్స్ట్ ఇది ఆరో మేమైతే ట్రై చేయలేదండి. ఇది అసలు మన వల్ల కాదు అని చెప్పేసి దీన్ని అయితే పక్కకు నెట్టేసామన్నమాట. అండ్ నెక్స్ట్ అన్నీ ఇలా 3 బాల్స్, ఇది వచ్చి 50 రూపీస్. 3 బాల్స్ ఇచ్చారు. అండ్ వాటిలో ఒకసారి మొత్తం పడితే ఇలా పెట్టారు, బాటిల్స్ ఇలా మొత్తం పెట్టారు. బట్ మా పెద్ద పాప ట్రై చేసింది. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఇంట్రెస్ట్ లేదో అర్థం కాలేదు. ట్రై చేయంటే ఒకటి పడిపోతే నాకు వద్దు, నేను వద్దు అని చెప్పేసి చాలాసేపు అడిగింది. చాలా ఎంకరేజ్ చేసి మరీ వేయించాము. సో ఒకటి కూడా పర్లేదు, బట్ ట్రై చేసింది. 50 రూపీస్ అయితే లాస్ అయిపోయాయి అనమాట. ఇలా చాలా గేమ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ ట్రాంప్లిన్కి వెళ్ళారు. వీళ్ళు అస్సలు ఎంజాయ్ చేయలేదు, ఎందుకో భయపడిపోయారు. జస్ట్ డబ్బులు కట్టేసి ఎక్కారు, వెంటనే దిగిపోయారు. ఎందుకో తెలీదు. ప్రతిసారి ఎంజాయ్ చేస్తారు, కానీ ఈసారి ఎందుకు అసలు ఎంజాయ్ చేయలేకపోయారు దాన్ని. పెద్ద పిల్లలు ఉన్నారు, బాగా ఎక్కువ జంప్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడిపోయారు. నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసారనమాట. దీన్ని అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా 50 రూపీస్ పర్ హెడ్, 50 60 అనుకుంటా, 50 రూపీస్ పర్ హెడ్. బట్ ఇదైతే బాగా ఎంజాయ్ చేశారు. అంటే పెట్టిన మనీకి వర్త్ అనిపించింది. కనీసం ఇదైనా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకి అన్ని గేమ్స్లో కల్లా ఏది ట్రై చేయలేదు, అన్నీ భయపడిపోయారు. జాయింట్ వీల్ భయపడిపోయారు, అలాగే ఇలా ట్రైన్ కూడా కళ్ళు తిరుగుతాయి మాకు వద్దు అని చెప్పేసి. బట్ కిడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. బట్ అలాగే మనీ కూడా పెట్టాల్సి వస్తుంది. ప్రతి దానికి 50, 30 అలా ఉన్నాయి. ట్రైన్ ఎక్కుతామని లాస్ట్లో అడిగారు, బట్ మళ్ళీ వద్దు అని చెప్పేసి భయపడిపోయారు. ఇది ట్రై చేశారండి. అంటే పెట్టిన వాటిల్లో కొంచెం రిటర్న్ వచ్చింది, ఇది ఏదో ఒకటి వచ్చింది అనుకుంటే ఈ గేమ్లోనే. ఇదైతే 2 టైమ్స్ ట్రై చేశారు. మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు ట్రై చేశారు. ఒకరికి సోప్ బాక్స్ వచ్చింది, ఒకరికేమో కోన్ వచ్చింది. అంటే ఏదో ఒకటి రిటర్న్ వచ్చింది అయితే దీనికే. మిగిలిన వాటన్నిటికీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోయాయి అన్నమాట. లాస్ట్కి ఇలా సోప్ బాక్స్ అయితే ఇచ్చి టాటా బై బై చెప్పేశారనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే చేశారు. ఇది వచ్చి రోల్ ఎగ్ అంట. టేస్ట్ అయితే ఓకే అండి, పర్లేదు. జస్ట్ బాయిల్డ్ ఎగ్ ఆయిల్లో ఎలా చేస్తారో అలా చేశారు. టేస్ట్ ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఆర్డర్ చేసాము. అదైతే చాలా టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది దాని దగ్గర. నెక్స్ట్ ఇవన్నీ కూడా పర్చేస్కి వస్తే అన్నీ ఉన్నాయి ఐటమ్స్. అంటే లేడీస్ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కిడ్స్కి లేడీస్కి అయితే ఫుల్గా ఉన్నాయి. బట్ ప్రతిదీ నాకు అనిపించింది అయితే ప్రతిదీ కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించింది. బట్ నా సజెషన్ ఏంటి అంటే వెళ్ళి కొనొద్దు అని చెప్పేసి. బయట అయితే ఇంతకుమించి చాలా తక్కువ వస్తాయి. బట్ కిడ్స్ కోసం అయితే మేము కొన్ని తీసుకున్నాము, బొమ్మలు. అలాగే స్లైమ్ అయితే ఓకే అండి, 70 రూపీస్కి అది ఓకే అనిపించింది. నేను అన్నీ కూడా చూసి లాస్ట్కి ఏది తీసుకోలేదు ఆ రేట్లు చూసి. బట్ బయట ఇంకా తక్కువ ఉంటాయి.
సో ఎగ్జిబిషన్లో ఎప్పుడైనా కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు తీసుకోవడానికి, వాళ్ళు ఎక్కువ ప్రైజెస్ పెడతారు అని చెప్పేసి ఏదో అలా కొంచెం టైం పాస్ చేద్దాము అని చెప్పేసి అలా పిల్లల్ని తీసుకొని ఊరికి అలా తిరిగాము. వాళ్ళు అన్నీ పట్టేసుకొని చూసుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేశారు. బట్ వాళ్ళకైతే 2 స్లైమ్లు అలాగే చిన్న చిన్న బుడ్డీలు తీసుకున్నాము. ఇంకా పిల్లలు అది కూడా తీసుకోకపోతే వాళ్ళు పాపం డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి తీసుకున్నాము. అసలు నాకైతే ఇంట్రెస్ట్ లేదు, అన్నీ కూడా ప్రైజెస్ ఎక్కువ అనిపించింది. సో అలా ఈ వీకెండ్ అయితే మేము అలా ఎంజాయ్ చేసామండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే అన్నీ కూడా ఎగ్జిబిషన్లో అన్నీ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకు భయపడే వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది. చూసారా, ఇది కూడా కావాలి అని చెప్పేసి ప్రతిదీ చూసినాం కాబట్టి పిల్లలంటే అంతే కదా, వాళ్ళకి ఏ బొమ్మ చూసినా కానీ కావాలి అని అడుగుతారు. బట్ అది స్క్వీజింగ్కి బాగుంది వాళ్ళకి. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం కానీ దాన్ని పాడు చేసేసారు వెంటనే. సో ఇలాంటి వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఇలా మాస్కులు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్స్కి అయితే చాలా బొమ్మలు ఉన్నాయి. బట్ అన్నీ కూడా ప్రైజెస్ ఎక్కువే అనిపించింది. వాళ్ళు అన్నీ కూడా ఊరికే అలా చూశారు. పాపం మా పిల్లల్ని ఒప్పుకోవచ్చు, గోల్ అయితే చేయలేదు. ఎగ్జిబిషన్ వచ్చి పాత మార్కెట్ దగ్గర ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.